ప్రార్థన చేసి ఉయ్యాల్లో వేశాము. ఆ కార్యక్రమంలో గురించిన కృపను బట్టి వందనాలు. అదే రీతిగా సహోదరి అసితక్క మరి జన్మదిన సందర్భాన్ని కూడా ఈ రీతిగా పరిగొట్టడానికి వచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన సంవత్సరం అంతా కూడా ఆ బిడ్డను మీరు కాపాడి మరి ఒక నూతన సంవత్సరాన్ని వారి యొక్క జీవితంలో దయాకరించగా మీరు దయచేసినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నూతనముగా నిన్ను మహిమపరచటకు, నూతనముగా నిన్ను గణపరచటకు వారికి మీరే సహాయం చేయండి. ప్రభువా, ఆనంద వాక్యము వారి కుమార్తెను ఆశీర్వదించి వారి సహోదరి యొక్క బర్త్డే సందర్భాన్ని రీతిగా సమయంగా మేమందరం కూడా కలిసి సంతోషంతో నేను ఈ సందర్భాన్ని జరుపుకోవడానికి ఇచ్చినట్టు చూపిస్తూ ఈ సమయంలో తీసుకురాబడిన ఈ కేకును కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రభావ పవిత్రపరచండి. కేక్ కట్ చేస్తుండగా కూడా సహోదరికి మీరు తోడై ఉండండి, ప్రభావం ప్రసాదించండి. వందన కృతజ్ఞతలు మీకే చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో సిస్టర్ కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత సేవకులు, తర్వాత సైజులు అన్న ఈ ముగ్గురు సిస్టర్ తెప్పించారు. దగ్గర సైజులు అన్న మీరు కూడా రండి. సైజులు అన్న భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మీరు కట్టండి. భక్తులారా స్మరించెదము సేవకులు వినిపించండి. ప్రభు చేసిన మేలు అన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా మరి అమ్మా మీరు బ్రదర్ కట్టండి. ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సిస్టర్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో నూతన జన్మలో గణపరచుకు సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ సైదులన్న అక్క వారి కుమార్తె కుటుంబాన్ని కాపాడుకుంటారు. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో గరాకా నుండి వారిని ఆశీర్వదిస్తూ కాపాడుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తూ